బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో చాలా ఎక్సైటింగ్. నాకు ఎంతగానో ఇష్టమైన వెండి యాంటిక్ మొత్తం వస్తువులన్నీ ఈ రోజు చూపించబోతున్నాను. నేను పర్చేస్ చేసినవి. ఎందుకంటే ఈ మధ్యన యాంటిక్ అనేది చాలా ట్రెండింగ్ ఉంటుంది. సో జర్మన్ సిల్వర్ లో వచ్చేసిన వెండి అది ఇంకా ఎవర్ గ్రీన్ అన్నమాట. సో కొన్ని మోడల్స్ అయితే చూపిస్తాను. నేను తీసుకున్న వాటిలో నాకు బాగా నచ్చినవి మెయిన్ గా విత్ వెయిట్స్ కూడా నేను చెప్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఈ వీడియో అయితే నేను యాంటిక్ వెండి వస్తువులకి తీస్తున్నాను. సో తర్వాత వీడియోలో మళ్ళీ ఇంకో స్పెషల్ వీడియో నార్మల్ వెండి వస్తువులు కూడా తీస్తాను అనమాట. డెఫినెట్లీ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది. నచ్చితే డెఫినెట్లీ లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ మూవ్ ఆన్ టు ద యాంటిక్ వెండి సామానాలు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి దిస్ యాంటిక్ బిందె అండి. సో మనకి మంగళ స్నానం అప్పుడు అన్నిటికీ కూడా డెఫినెట్లీ యూజ్ అవుతుంది ఇది. సో పూజలప్పుడు కానీ ఎప్పుడైనా పసుపు నీళ్ళు ఇట్లా ఏమైనా పెట్టుకోవాల్సి వచ్చినా, గుళ్ళ దగ్గర మనం చేసుకున్నా, ఇంట్లో పెద్ద పూజలు చేసుకున్నా, అలాగే బిందెలతో ఏమైనా చేయాల్సి వస్తే ఇవి చాలా అందంగా ఉంటుంది. సో ఫస్ట్ బిందె 2 బిందెలు ఉన్నాయి. ఇది ఫస్ట్ అనమాట. సో మీరు చూస్తే దగ్గర నుంచి కార్వింగ్ అంతా కూడా ఇట్లా ఏనుగులు వస్తుంది ఒక బిందెకి అనమాట. సో నేను 2 కూడా సేమ్ తీసుకోలేదు. ఎందుకంటే 2 సేమ్ ఎందుకు వేరువేరుగా ఉంటే డిఫరెంట్ ఈవెంట్స్ కి యూజ్ చేసుకోవచ్చు కదా అనిపించింది. సో లోపలంతా ఇట్లా ఉంటుంది అండ్ బ్యాక్ ఏమో ఇలాగ బేస్ వచ్చేసి ఇలాగ ఉంటుంది. సో అప్రాక్సిమేట్ గా మనకి ఈ బిందె వెయిట్ వచ్చేసి 1750 గ్రామ్స్ అట్లా ఉంటదండి. సో ఇది ఫస్ట్ బిందె అండ్ సెకండ్ బిందె కూడా మనకి అరౌండ్ 1750 అట్లా ఉంటుంది. నాకు అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను నేను. సో ఇది వచ్చేసి మనకి రాధాకృష్ణుల కాన్సెప్ట్ లో అండి. సో చూస్తున్నారు కదా, ఇది రాధాకృష్ణుల బొమ్మ వచ్చి ఒక పెద్ద ట్రీ వస్తుంది కార్వింగ్. దాని చుట్టూరు ఇట్లా అంటే ఒక ఫారెస్ట్ లో అలా ఉన్నట్టు అన్నమాట. సో చాలా బాగుంది ఈ బిందె అయితే. ఫస్ట్ యాంటిక్ కి అసలు వెళ్ళడానికి రీజన్ నేను ఈ బిందె చూసాను అనమాట. దీనికే ఫ్లాట్ అయిపోయి యాంటిక్ అన్ని తీసుకున్నాను ఇట్లా సిల్వర్ లో. చాలా నచ్చింది. సో వన్స్ అసలు యాంటిక్ తీసుకుంటే మటుకి మనకి నార్మల్ సిల్వర్ వైపు అసలు వెళ్ళదన్నమాట. ఇలాంటి మంచి పీసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నార్మల్వి అసలు ఆనవు. మనకి యాంటిక్ అంత అందాన్ని ఇస్తున్నాయి అనమాట. సో దీన్ని మేము నా మ్యారేజ్ లో ఉంగరాల ఆట ఆడతాం కదండి, ఉంగరాల ఆటలో కూడా ఇదే యూజ్ చేసాము. నేను నెక్స్ట్ వీడియోస్ నా మ్యారేజ్ జ్యువెలరీ అన్ని పెడతాను. సో అందులో మీరు చూడొచ్చు అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డెఫినెట్లీ ఆ వీడియోస్ మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి సెకండ్ బిందె అండి. ఇది కూడా అప్రాక్సిమేట్లీ అదే వెయిట్ చెప్పాను కదా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి అంటే ఇది కూడా ఒక యాంటిక్ ప్లేట్. సో ఇదంతా కూడా మనకి నార్మల్ గా సిల్వర్ లో వచ్చి ఇట్లా చుట్టూరా ఇలా యాంటిక్ డిజైన్ అనేది వస్తుంది. సో ఎవరైనా గెస్ట్ వచ్చినా చాలా బాగుంటుందండి. దీనిలో భోజనం పెడితే డెఫినెట్లీ దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ నేను ఖచ్చితంగా నాకు ఎట్లా ఉంటుందంటే ఒకటి ఏదైనా ఉందంటే దానికి సెట్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ఏదోలాగా ఉంటుంది అనమాట. సో దీనికి ఇట్లా సెట్ కింద ఈ గ్లాస్ అనేది తీసుకున్నాము. సో ఈ రెండు కలిపి అప్రాక్సిమేట్లీ 1 kg. సో అసలు ఈ సెట్ అయితే డైనింగ్ టేబుల్ మీద పెడితే మటుకి చాలా బాగుంటుందండి. సో ఇలాగా మేము 4 గ్లాసెస్ 4 ప్లేట్స్ తీసుకున్నాం, ఇంకా ఫ్యామిలీకి సరిపడా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లాస్ ఉంటే సరిపోదు కదండి, వాటర్ ఫిల్ చేసుకుని ఎప్పుడన్నా తాగడానికి వాటర్. సో ఇలాగా చిన్న జగ్ కూడా కాదు, లైక్ మనం బెడ్ పక్కన బెడ్ టైంలో పెట్టుకునే లాగా అనమాట. సో ఇట్లా వాటర్, దానికి గ్లాస్ మళ్ళీ సెపరేట్ గా ఇలాగా. సో చూడండి దగ్గర నుంచి. సో దీని వెయిట్ వచ్చేసి 500 గ్రామ్స్ అండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ నేను మ్యారేజ్ అయ్యాక ఇట్లా చూస్తారు కదా వెండివి కట్ట. సో అట్లా మా కజిన్స్ లో ఎవరు చూసినా సెరెన్ వాళ్ళ సైడ్ అందరికీ నచ్చింది ఇది. ఎందుకంటే ఇది పూజ దగ్గర పెట్టుకునేది. ఇట్లా మంచిగా తాపేలు వచ్చి ఇలా వచ్చింది అనమాట. మనకి కింద ఇలా కాళ్ళు, ఇలా తోక, డీటెయిలింగ్ అయితే చాలా బాగున్నది. ఒకసారి దగ్గర నుంచి చూడండి ఇది కూడా. సో దీనిలో ఇలాగ ఇది వస్తుంది. దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 250 గ్రామ్స్ అలాగండి. అండ్ ద వెరీ నెక్స్ట్ థింగ్ నేను ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది, ఇది వెరీ రీసెంట్ గా తీసుకున్నాను అనమాట.
సో ఇదేంటి అంటే నా మ్యారేజ్ అప్పుడు మా డాడీ iPhone 15 Proకి నేను కేస్ ఇది యాంటిక్లో తీసుకున్నాను. ఎందుకంటే చాలా రాయల్గా ఉంటుంది అనమాట. జనరల్గా మెన్ తెలుసు కదా, మీకు కూడా ఎక్కువ జ్యువెలరీ ఇష్టపడరు. సో అలానే ఫాదర్ కూడా అనమాట. సో అట్లీస్ట్ ఫోన్కి ఇది ఉంటే బాగుంటుంది ఆ లుక్ అనిపించి అప్పటికప్పుడు నేను మా తమ్ముడు తీసుకున్నాం అనమాట. డాడీకి ఇది చాలా చాలా బాగుంది, మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఇది యాంటిక్లో కాదు, సెమీ యాంటిక్ అని చెప్పొచ్చు. బికాజ్ ఈ కింద ఏనుగు ఫినిషింగ్ అంతా అట్లా బాగుంది అనమాట. అంటే కార్వింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదండి మనకి, డీటెయిలింగ్. సో ఆ డీటెయిలింగ్ అనేది ఇది దీనికి చాలా బాగా వచ్చింది. సో మనం పూజకి కట్ట పువ్వులు అన్నీ కూడా పెట్టుకోవడానికి ఇది. సో ఇది కూడా అరౌండ్ 400 grams అండి. సో ఒకసారి ఏనుగు డీటెయిలింగ్ ఇదంతా చూడండి. కింద స్టాండ్స్ లాగా ఇట్లా 4 ఏనుగులు అనేవి వచ్చినాయి. అండ్ యా ఇప్పుడు వీటిలో చూసుకుంటే మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసి అందరూ లేడీస్కి ఇష్టమైన తాళాల గుర్తు. బట్ ఇది అసలు తీసుకున్నాం కానీ నా మ్యారేజ్ అప్పుడు మమ్మీ వాడదాం అనుకుంది, నేను వాడదాం అనుకున్నా. అసలు ఆ టైమే లేదనమాట. చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోస్లో, అసలు 10 daysలో టపీ అని అయిపోయింది. సో ఆ డీటెయిల్స్ కూడా నేను మ్యారేజ్కి సంబంధించిన టిప్స్ ట్రిక్స్ అసలు ఎలా షాపింగ్ చేశాను ఆ 10 రోజుల్లో, ఎంత హడావుడైంది అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చేయబోతున్నానండి. డెఫినెట్లీ మీకైతే హెల్ప్ అవుతాయి. చూడాలనుకునే వాళ్ళు, ఎవరికైనా సజెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత క్యూట్గా ఉందంటే మా మమ్మీకి ఇట్లా క్యూట్ అన్నీ సేకరించడం చాలా ఇష్టం అనమాట. సో అలానే ఇది కూడా బియ్యం పెట్టంట. అసలు నాకు దీంతో ఏం చేసుకుంటారు అనేది అయితే అసలు ఐడియా లేదండి. సో ఇట్లా బియ్యం పెట్టే డీటెయిలింగ్ మొత్తం అంతా కొంచెం మీనాకరీ డిజైన్లో కలర్స్ రావు కానీ ఆ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట ఇలాగా. సో దీనిలో ఏమో మనం నార్మల్గా బియ్యం పెట్టలో అన్నం కొలుచుకోవడానికి ఎట్లయితే పెట్టుకుంటామో అలాగా టవ్వ సంథింగ్ అంటారు కదా, సో అలాగా అనమాట. సో దీని మీద ఏమో చిన్నగా వెంకటేశ్వర స్వామి నామాలు వచ్చాయి. సో ఇదొకటి ఇలాగా చాలా క్యూట్గా ఉంది, నాకు అయితే చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అట్లాంటి టైప్ ఆఫ్ డిజైన్లోనే సోప్ బాక్స్ అండి. సో ఇవన్నీ వెయిట్స్ అనేవి గుర్తులేదు ఎందుకంటే ఎప్పుడో తీసుకుంది మమ్మీ ఇలా. సో అంటే మ్యారేజెస్ అప్పుడు అమ్మాయిలకి గట్ట ఇస్తారు కదా, ఆడబడుచులు ఇస్తారు అట్లాగా. సో అలాంటప్పుడు ఇలాంటివి మీరు ఇచ్చినా చాలా బాగుంటుంది గిఫ్ట్ లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ గుడ్డి, జనరల్గా ఇంకా అన్ని ఈవెంట్స్కి పెళ్ళిళ్ళప్పుడు వాడతారు కదా, సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్యూట్ ఐటమ్ అనమాట. ఈ క్యూట్ మిర్రర్ చూసారు అసలు ఎంత బాగుందో. సో దీనికి కూడా సేమ్ వీటికి ఏదైతే డిజైన్ వచ్చిందో దీనికి కూడా అదే చిన్ని మిర్రర్ అనమాట. సో ఎవరికైనా చిన్న పిల్లలకి ఇట్లా ఆడపిల్లలు మేకప్ రెడీ అవ్వడం ఇట్లాంటి ఇష్టపడుతూ ఉంటారు కదా జనరల్గా చిన్నప్పుడు. సో వాళ్ళకైనా గిఫ్టింగ్ ఇవ్వాలనుకుంటే ఈ అద్దం కూడా ఇవ్వచ్చు, అంటే సిల్వర్ ఐటమ్ వాల్యుబుల్కి. అండ్ ఇవి వచ్చేసి ఇట్లా చిన్న ప్లేట్స్ ఇట్లా గోల్డ్ కోటెడ్ వచ్చి సిల్వర్ మీద మనకి ఇట్లా కింద స్టాండ్స్ వచ్చినాయి అండి. ఇది అరౌండ్ 36 grams అలాగా ఉన్నది. సో దీంట్లో ఏంటంటే మనకి భోజనం తిన్నప్పుడు కానీ ఏమైనా స్వీట్స్ అట్లాంటి డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి కూడా మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. సో ఇట్లా ఆకు షేప్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యాంటిక్లో అని కాదు కానీ ఇది కూడా ఒకటి చూపిద్దాం అనుకున్నాను. నెక్స్ట్ వీడియో పూజా సామానాలది చేస్తానండి. తర్వాత నెక్స్ట్ ఇదేమో మనకి అష్టలక్ష్ములు లాగా వచ్చి మనకి కలసం పెట్టుకోవడానికి ఇలాగా. సో ఇదేంటంటే ఇలా దగ్గర నుంచి ఇలా క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట మనకి. సో దీన్ని ఇలా తీసుకుని మామిడాకులు అనమాట, జనరల్గా ఇది వెండి మామిడాకులు అనొచ్చు. సో దీని మీద ఇట్లా పెట్టుకుని ఇక్కడ కొబ్బరికాయ ఇదంతా పెట్టుకుని మనం రెడీ చేసుకుంటాం అనమాట. సో అది ఓకే, మీకు వరలక్ష్మి వ్రతం కూడా హెల్ప్ అవుతుంది కానీ ఇది కూడా ఒకటి చూపిస్తున్నాను, యాంటిక్ కాదు. నెక్స్ట్ వచ్చేసి క్యూట్ ఐటమ్స్ అండి. ఫస్ట్ అయితే పడిపోతేమో అని భయం వేస్తుంది నాకు. సో ఇది ఇట్లా జనరల్గా కావడి అది ఉంటుంది కదా ట్రెడిషన్, సో దానికి సింబాలిక్గా ఇది ఒకటి అనమాట. చెప్పా కదా మా మదర్ అన్ని క్యూట్ ఐటమ్స్ పెడతారు అనేసి. సో అందులో ఇదొకటి ఇట్లా వెయిట్స్ చిన్న బిందులో వస్తుంది. సో ఫస్ట్ అయితే దాన్ని పక్కన పెట్టేద్దాం, పడిపోయింది ఖచ్చితంగా. సో నెక్స్ట్ వచ్చేసి క్యూట్ కొబ్బరి బోండాలు. తర్వాత ఇదేమో మనం డైనింగ్ టేబుల్ మీద టూత్ పిక్స్ అవి పెట్టుకుంటాం కదా, సో ఆ టూత్ పిక్స్ పెట్టుకోవడానికి. ఇదేమో ఒక చిన్న క్యూట్ హౌస్, ఇది కూడా ఇంకొక హౌస్. ఇదేమో నెమలీలు, సో దేవుడి దగ్గర కూడా ఏమన్నా అమ్మవారిది పెట్టుకున్నప్పుడు కానీ అలా పక్కన పెట్టుకోవచ్చు. ఇది ఒకటి. ఇదేమో కోడి,
నెక్స్ట్ వచ్చేసి ఇవి మనం జనరల్గా ఫ్లవర్ వాజ్లు ఉంటాయి కదా, అలాంటిగా ఫ్లవర్ వాజ్ లాగా చిన్నవి ఇట్లా పువ్వులు వేరేవి ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది జనరల్గా ఉన్నది దీంట్లో. సో ఇంకా కొంచెం పెద్దగా తీసుకొని అట్లా ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ చిన్ని ఐటమ్స్ అన్నమాట. నెక్స్ట్ ఈ ట్రే కూడా మనకి సిల్వర్దే, ఇట్లా గోల్డ్ ఫినిష్లో. సో ఏంటి అంటే ఆ గ్లాసెస్ ఇది మనం అంటే జనరల్గా ఇది ట్రే లాగా యూస్ చేసుకోవచ్చు. ఇలా కాంబినేషన్స్ ఇలా ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా ఒకళ్ళు వచ్చినప్పుడు ఇట్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో సిల్వర్ వచ్చి మనకి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. లేదా ఓన్లీ ఫుడ్ పెట్టాలి అనుకుంటే ఇట్లా 2 డ్రై ఫ్రూట్స్ పెట్టి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట, సర్వింగ్ ప్లేట్ లాగా కూడా. సో ఇది కూడా అరౌండ్ 400 grams అండి. సో చూసారు కదండి, యాంటిక్ వెండి సామానాలు అండ్ నార్మల్గా కొన్ని కూడా చూపించాను చిన్నవి. నాకు తెలిసైతే డెఫినెట్లీ ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉన్నది. డెఫినెట్లీ చాలా మందికి హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, నా మ్యారేజ్ వీడియోస్ కోసం, జ్యువెలరీ వీడియోస్ కోసం, టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం, ఇంకా ఇదే కాదండి అన్బాక్సింగ్ రివ్యూస్ ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని అప్డేట్ చేయలేదు టైం లేక, ఇంకా చేస్తున్నాను, చాలా ఎడిటింగ్లో ఉన్నాయి. సో మిస్ అవ్వకుండా ఉండడానికి డెఫినెట్లీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, SDL Vlogs. అండ్ నా బొటిక్లో షాప్ చేయాలి అనుకుంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ని ఫాలో అవ్వండి, SDL Vlogs అండ్ సాయి స్టూడియో. బాయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా మా మమ్మీకి ఇలా